కాలం గడిచాక 7వ భాగం. 6వ భాగంలో మురళిని వల్లో వేసుకోవడమే కాకుండా అన్నయ్య చేత బెదిరించి పెళ్లి కూడా చేసుకుంటుంది సోఫియా. అది తెలుసుకున్న మురళి తల్లిదండ్రులు కృంగిపోతారు. కథ కొనసాగుతుంది. కాలం రెక్కలు కట్టుకొని పరిగెడుతోంది. 4 క్యాలెండర్లు పాతవైపోయాయి. ఆ రోజు కేశవరావు గారి ఇల్లు పసుపు కుంకుమలతో, గుమ్మాలకి మామిడి తోరణాలతో, గలగలలాడే బంధుజనాలతో అలంకరించుకొని పట్టుచీర కట్టుకున్న పెద్ద ముత్తైదువులా కళకళలాడుతోంది. వసంతలక్ష్మిని పెళ్లి కూతుర్ని చేస్తున్నారు ఆ వేళ. వివాహ ముహూర్తానికైతే ఇంకా 4 రోజుల వ్యవధి ఉంది. మంచి రోజు కుదరకపోవటాన ముందరగానే పెళ్లి కుమార్తెను చేయాల్సి వచ్చింది. పెరట్లో వసంతలక్ష్మికి అభ్యంగన స్నానం చేయించే ప్రయత్నం జరుగుతోంది. భగభగ మండే పొయ్యి మీద పెద్ద కాగుతో నీళ్లు కాగుతున్నాయి. గుండ్రాయితో కుంకుడుకాయలు కొట్టి గిన్నెలో వేస్తోంది సుబ్బాయమ్మ. సుబ్బాయమ్మ కామేశ్వరమ్మకి వేలు విడిచిన ఆడపడుచవుతుంది. ఆవిడ విధవరాలు. పిల్ల మేక కామాటం లేకపోవటం, జబ్బసత్తువు మాత్రం మస్తుగా ఉండటం వలన తలచెడినప్పటి నుంచి బంధువుల పాలిటికి ఆవిడ ఆపద్బాంధవురాలు. వారి వారి ఇళ్లల్లో ఏ విధమైన ఇబ్బందులు వచ్చినా, ఏ రకమైన అక్కరలు వచ్చినా అవి ఆవిడ లేందే వెళ్ళమారవు. ఇప్పుడు అలానే పెళ్లి పనులకి కామేశ్వరమ్మకి సాయంగా ఉంటుందని కేశవరావు గారు వారం రోజుల క్రితమే ఆవిడ పిలిపించారు. స్నానానికి ముందు అమ్మ కడుపు చల్లగా, అత్త కడుపు చల్లగాని దీవిస్తూ కుమార్తె తల మీద నూనె పెడుతున్న కామేశ్వరమ్మ ఏవేవో తలుపుకు వచ్చి కళ్ళొత్తుకుంది. తొలిచూలు బిడ్డకి ఒక్కగానొక్క కొడుకు. వాడి వివాహం కూడా ఇలాగే తన చేతుల మీద అంగరంగ వైభవంగా జరిపించాలని కలలు కన్నది. కొడుకు జాతకానికి మహర్దశ పట్టాలని ఎన్ని వ్యూహాలో పన్నింది. విధి అనుకూలించక వెక్కిరించింది. ఏ ఒక్కటి సానుకూల పరింది కాదు. తన కలలన్నీ ఆకాశహర్మాలే అయ్యాయి. కంటె చూడకుండానే కొడుకు పెళ్ళైంది. కోడలు వచ్చింది. మనుమలు వెలిశారు. ఏం లాభం? ఇలాగా అని పైకి చెప్పుకునే భాగ్యం లేకపోయాక ఇంట జరిగే మొదటి శుభకార్యం. కోడలుండి తన భుజం కాచే దిక్కు లేకపోయింది. మనవలుండి నట్టింట నడయాడే యోగం లేకపోయింది. ఎంత దురదృష్టం తనది! ఒత్తుకున్న కొద్దీ ఊరాయి కామేశ్వరమ్మకి కన్నీళ్లు. ఆవిడ కంట తడి పెట్టడం చూసి చాలేవమ్మా, శుభమా అని నెత్తిన నూనె పెడుతూ ఏమిటమ్మా దుఃఖం, తప్పు, ఊరుకో అంటూ మందలించింది సుబ్బాయమ్మ. ఏమిటో అబ్బాయి మీదికే పోతోందమ్మా మనసు. తోడబుట్టినవాడు వాడొక్కడేనా? వాడు కూడా లేకుండానే ఆవిడన్న మాటకి జవాబిస్తూ గొంతులో దుఃఖం ఉండలా అడ్డుపడడంతో పూర్తి చేయలేక ముక్కు ఎగబీలుస్తూ దిగులుగా చూస్తూ ఉండిపోయింది కామేశ్వరమ్మ. బాగుందమ్మా, దూరాభారమా? ఒకళ్ళకి రెక్కలమ్ముకున్నాడా? వాడికక్కడేమి ఇబ్బందులు అడ్డం వచ్చి ఆలస్యం చేస్తున్నాడో? రాక మానుతాడా? వస్తాడు ఇవాళో రేపో. దీర్ఘాలు తీస్తూ కామేశ్వరమ్మని సముదాయించే ప్రయత్నం చేసి ఆవిడ్ని ఇంకేం కదిలించినా మాట్లాడే స్థితిలో లేదని, అయినా ఉత్తరమన్నా రాయలేదటేవాడు. ఏమే అమ్మాయి అని వసంతని ఆరా తీసింది సుబ్బాయమ్మ. కన్నీళ్లు రాలుస్తున్న తల్లికేసి బిక్కమొహం వేసి చూస్తూ ఉండిపోయిన వసంత, రాయకేం రాశాడు అన్నది. ఏం రాశాడేమిటి? యథాలాపంగా అడిగినట్టుందా? సుబ్బాయమ్మ ఎంత ప్రయత్నం చేసినా ఆవిడ కంఠంలో కూపి తీసే కుతూహలాన్ని కామేశ్వరమ్మ పసిగట్టింది. గబుక్కున విచారంలోంచి తెప్పరిల్లింది. మాట జారేవు సుమి అన్నట్టు వసంతలక్ష్మిని కళ్ళతో వారించింది. మూలగా ఉన్న ముక్కాలిపీట యువతలకి లాగి కూతుర్ని కూర్చోమని చెబుతూ, ఏముంది, మీరన్నట్టే వాడికేదో ఇన్స్పెక్షన్ ఉందట, ముందు రావటానికి వీలు పడదు, లగ్నానికి అందుకుంటానని రాశాడు అన్నది గబగబా. తల్లివంక అదోలా చూసి తల వంచుకున్నది వసంత. మొహం మీద పడే నురగకి చెయ్యి అడ్డు పెట్టుకుంటూ. మరికనేం అన్నది సుబ్బాయమ్మ నమ్మనట్టుగా. ఏదో ఉండబట్టలేక చదువు అన్నన్ని నాళ్ళు పరాయి ఊళ్ళోనే ఉండిపోయాడా? ఆ తర్వాత ఉద్యోగం అంటూ ఆ ఊరు ఈ ఊరు పట్టుకు తిరుగుతున్నాడా? చిన్నప్పుడు ఏమున్నాడో ఏమో, ఆ తరువాత పట్టుమని 10 రోజులు నా దగ్గరున్నదే లేదు వాడు. ఇలాంటప్పుడన్నా 4 రోజులు ముందొచ్చి ఉంటాడనుకుంటే ఇలాగైందేమిటా అని. అంతకన్నా ఏం లేదు అన్నది కామేశ్వరమ్మ ఆవిడ సందేహాన్ని కమ్మేస్తూ. అమ్మా, నువ్వా తేలేది? నాకన్నా 4 ఆకులు ఎక్కువ చదివిన దానివి కావు అనుకున్నది సుబ్బాయమ్మ కామేశ్వరమ్మ చూడకుండా మూతి విరుస్తూ. సుబ్బాయమ్మ చెయ్యి పనిలో ఎంత రాటుదేలిందో ఆవిడ గుణం మిగతా విషయాల్లో అంత వంకర తిరిగింది. ఎవరెవరి పనులున్నా కానీ
ఎంతెంత మోటు పనులన్నా కానీ నాది అన్నంతగా నెత్తిరేసుకొని ఎంత బాధ్యతతో చొరవ తీసుకొని చేస్తుందో అంతగానే వారి వారి గుట్టు మట్టు లాగటంలో అట్టిపుట్టి ఆనవాళ్లు సంగ్రహించడంలో వాళ్ళ రహస్యాలన్నీ తనకు తెలియకపోతే కొంప మునిగిపోతుందన్నంత హైరానాగా గాబరా పడిపోతుంది. ఒళ్ళు దాచుకోకుండా నీనా అనే భేదం లేకుండా నలుగురికి ఎలాగైతే శ్రమదానం చేయగలదో సేకరించిన సమాచారాన్ని కూడా దాచుకోకుండా 10గురికి పంచగలదు. ఆవిడకి చాకిరి చాడీలు హాబీలు ఇష్టత మాట వస్తే ఆ రెంటిలో దేనియందు హెచ్చు తగ్గు అని పక్షపాతం లేదు. పాపం సుబ్బాయమ్మకి మొదటి కేసు పట్టిన కొత్త సిఐడిలా వచ్చిన దగ్గర నుంచి ఆవిడకి ఒకటే తహతహ మురళి బ్రహ్మచర్యంలోని అంతరార్థమేమిటో కనిపెట్టేయాలని. అక్కడికి రాక క్రితమే మురళి గ్రంథసాంగుడయ్యాడని అంచేతే పెళ్లి వద్దంటున్నాడని కొందరి నోట, కాదు ప్రేమాయణమేదో సాగింది అది విఫలమై ప్రస్తుతం వివాహానికి విముఖుడై విరహగీతాలు పాడుకుంటున్నట్ట అని కొందరి నోట విన్నది. అటా అటా అంటూ చెప్పుకొచ్చిన ఈ 2 కారణాలు నమ్మదగ్గవి కావని ఆవిడ అనుమానం. అసలు కారణాన్ని మరుగున పడేయడానికే ద్వంద్వ కారణాలు మొలిపించి ప్రచారంలోకి తెస్తారని ఆవిడ టీవీ. సరే, ఎటు వెడుతున్నాను కదా, ఆ రహస్యమేదో ఛేదించి సత్యాన్ని గ్రహించలేక అజ్ఞానాంధకారంలో మునిగున్న వాళ్ళందరినీ వెలుగులోకి తీసుకురావచ్చనే సదుద్దేశంతో వచ్చి రాగానే కార్యరంగంలోకి దుమికి పరిశోధన మొదలెట్టేసింది. అయితే ఆవలిస్తే పేగులు లెక్క పెట్టగల ఆవిడకు కూడా నలుగుడు పడని రకాలైపోయారు ఆ ఇంట ముగ్గురును. అదేమిట్రా కేశవ, బెండకాయలా ముదిరిపోతున్నాడే, వాణ్ణి వదిలిపెట్టి ముందు దీనికి తలపెట్టావేమిటి పెళ్ళి అని తికమక లేకుండానే కేశవరావు గారిని కరిగించి చూసింది. సుబ్బాయమ్మ తెలివి కలది. ఏ పని వంకనో తప్పించుకుపోవడానికి వీల్లేకుండా స్థిమితంగా ఏ ఈజీ చైర్లోనో వాలి విశ్రాంతిగా ఉన్నప్పుడే అడుగుతూ ఉంటుంది ఇలాంటివి. కేశవరావు గారు ఇరుకున పడ్డట్టయినా పోతున్నాడు కాదే, ముదిరిపోయాడు, కత్తిపీటకు కూడా ఎదురు తిరుగుతుంటే పులుసుకు కూడా పనికిరాడని వదిలేసి ఊరుకున్నాం అంటూ విషయాన్ని నవ్వుతాలుగా తేల్చగొట్టేయాలని చూశాడు నవ్వు మొహం పెట్టి. కానీ పట్టు వదలలేదు సుబ్బాయమ్మ. పోనీ ఓ నూలు పోగన్నా వెయ్యొద్దు అంది మళ్ళీ. శాస్త్రాలన్నీ నీకు నాకునే వాడినడుగు. శవాలు కోసేవాడికి ఒడుగేమిటి, ఉపదేశమేమిటి, నాన్సెన్స్ అంటాడు. సర్లే, ఈ కబుర్లకేం గాని నిన్న తెచ్చిన బియ్యం బావున్నాయా? పాతవనిచ్చాడు. దాళవా బియ్యం ఏమన్నా కలిశాయేమో, ఈ పూట కాసిన్ని వార్చి చూడకపోయావా అంటూ ప్రసంగాన్ని మరో దారికి మళ్లించారు. ఆ సంగతి తెలిసిపోతున్నా అంతకన్నా ఆయన్ని నొక్కి అడగలేకపోయింది సుబ్బాయమ్మ. ఎందుకంటే కేశవరావు గారి తత్వం స్వతహాగా సౌమ్యమైనదే గాని ఈ మధ్య బీపీ ఎక్కువైనప్పటి నుంచి కళకళలైపోయింది ఆయన వ్యవహారం. మెత్తమెత్తగా మాట్లాడుతూనే ఉన్నట్టుండి చర్రున కోపం తెచ్చుకొని అగ్గిరాముడైపోతున్నాడు. ఇక ఆ సమయంలో మొహమాటం లేకుండా ఎదుటివాళ్ళు ఎంతటి వాళ్ళు ఉన్నా కానీ మాటలతో ఎడాపెడా మోదేస్తాడు. ఇప్పుడు తను సరే పదే పదే రెట్టిస్తే ఆ ఒత్తిడిలోని ఇంగితాన్ని ఏమాత్రం చూచాయిగా పసిగట్టినా ఆయన నుంచి ఆ రహస్యాలు రాబట్టడం మాటటుంచి సోదికిపోతే పాతవేమో బయటపడినాయి అన్నట్టు తన పని అక్కడ వాళ్ళింట్లో అలా తంపులు పెట్టి విచారించినందుకు, ఇల్లిక్కడ ఫలానా వాళ్ళింట్లో తగువులు పెట్టి తమాషా చేసావు, ఇక్కడ నిప్పు రాజేద్దామని నీ ఈ అజలు ఆరాలు అంటూ తన పాత పురాణాలు తిరగేసి పరువు తీయగలడు. ఎందుకొచ్చిన తంట అని భయపడి మరి ఆయన్ని వదిలిపెట్టుకుని ఊరుకుంది. ఆ తర్వాత ఆవిడ తన ప్రయత్నాలు కామేశ్వరమ్మ మీదికి తిప్పింది. అయితే కేశవరావు గారిని అడిగినట్టు కామేశ్వరమ్మని నేరుగా అడిగినట్లయితే బీపీ లేకుండానే కరువు వస్తుంది. అంచేత ఆవిడ్ని ప్రసన్నం చేసుకోవడానికి ఎన్నెన్ని శ్రమలకో ఓర్చింది. నడుములు విరిగిపోయేలా కూర్చున్న మనిషి లేవకుండా ఒంటి చేతి మీద పెళ్లికి సరిపడా అప్పడాలన్నీ ఒత్తింది. కామేశ్వరమ్మ మిషన్కి పంపి రుబ్బిస్తానన్నా వినక, అబ్బే మిల్లు పిండి ఇట్టే పులుస్తుంది నేలేను అంటూ బోలెడు మినపప్పు చచ్చేటట్టు రుబ్బి వడియాలు పెట్టింది. ఎందుకే డబ్బు దండగా అంటూ పనివాళ్లని పురమాయించనివ్వకుండా కందిసున్ని అలాంటివన్నీ తనే తయారు చేసింది. పప్పు ఉప్పులన్నీ బాగు చేసి పోసింది. అత్త ఇంట్లో పాదం మోపుతూనే తెడ్డు చేతికి తీసుకున్నావు. నువ్వు సుఖపడ్డదెప్పుడు? నువ్వు కూర్చో, ఈ 4 రోజులన్నా నే చేసి పెట్టింది తిను
అంటూ వల్లమాలిన ఆపేక్ష ఒలకబోసి కామేశ్వరమ్మని ఒక్క పని ముట్టుకోనివ్వకుండా కోరినవన్నీ వండిపెట్టింది. ఇంత పాటుపడి కామేశ్వరమ్మ నోటంట, నువ్వు కాబట్టి ఇంటి మనిషిలా మా కోసం ఇంత కష్టపడుతున్నావు వదిన, ఇంకో ఆడపడుచైతే ఎదురు చేయాల్సి వచ్చేది అని 4 సార్లు మెప్పించుకొని అప్పుడెత్తుకున్నది. అది సరేనే, ఇంతమంది అయిన వాళ్ళున్నారా? నాకందరి మీద కంటే కేశవుడనంగానే నీ మీద ముందు నుంచి అభిమానం ఎక్కువే అమ్మాయి. అది దాచుకోలేక నీ పిన్నత్త పిల్లల దగ్గర, నీ పెద్దత్త పిల్లల దగ్గర మీ ఊసెత్తి బయటపడుతుంటాను. వాళ్ళంటే నీకు పక్షపాతం అని వాళ్ళ చేత నిష్ఠూరాలు పడుతూ ఉంటాను. ఎవడెలా ఏడిస్తే నాకేం కానీ అసలు వాళ్ళ ఏడుపంతా మీరు పచ్చగా ఉండిపోయారనే అమ్మాయి. నాకు తెలుసుగా, అలాంటి కుళ్ళు బుద్ధులంటే నాకు చెడ్డ అసహ్యం సుమి అంటూ ఆత్మీయత ప్రదర్శించి కామేశ్వరమ్మ మరే అన్నట్టుగా తలపంకించడం చూసి మళ్ళీ మొదలుపెట్టింది. నువ్వేమన్నా అనుకో, ఓర్వలేని మాటలు అనేవాళ్ళకి బుద్ధి చెప్పకుండా ఉండలేను నేను. మొన్న యశోద మనవడి పెళ్లిలో కొందరు అమ్మలక్కలు పేర్లెందుకులే మన మురళిని గురించి ఎంత అవకతవకగా కూశారని వినలేక చెవులు గళ్ళడిపోయాయనుకో. వాడు పెద్ద చదువు చదివి పైకొచ్చాడనేగా మీ కుళ్ళంతా అని ఊరుకోలేక నలుగురికి 4 పెట్టి నోరు మూయించాననుకో. అది సరే కానీ నాకు తెలియక అడుగుతాను, ఒకళ్ళు మనల్ని ఆక్షేపించే అవకాశం ఎందుకు కల్పించాలి చెప్పు? ఇవాళ ఎదురుగుండా అన్నారు గనక జవాబు ఇవ్వగలిగాను, కానీ మొహం చాటును మొరిగే వాళ్ళని ఆపడం మన తరమా? మురళికి కూడా ఆ 4 అక్షింతలు వేయించేస్తే ఆ వాగేనోళ్ళకి గడియలు వాటంతట అవే పడవు అంటూ హితవు చెప్తున్నట్లుగా తీగలాగింది. ఇక డొంక కదలకేం చేస్తుంది అనే దిలాసాతో గుట్టు లాగాలని చూసే ఆవిడ పన్నుగడ ఊహించలేనంత అమాయకత, సులువుగా బుట్టలో పడే పసితనము లేవు కామేశ్వరమ్మకి. కానైతే కేశవరావు గారిలా మాట దాటవేయాలని చూడలేదు. సుబ్బాయమ్మని అల్లిబిల్లి కబుర్లతో ఏమార్చడం సాధ్యం కాదని తెలుసావిడికి. అంచేత ప్రమాదం లేనంత వరకు వాస్తవాన్ని విప్పి చెప్పి ఆ నిజం మాటున మిగతాది మసిపూసి మారేడుకాయ చేసి ఆమెను తృప్తిపరచగలిగితే పరుల అంతరంగ రహస్యం అనే సేకరణ దాహంతో తహతహలాడే ఆవిడ మనసుకి కొంత ఉపశాంతి కలిగించవచ్చు. ఇంకొక లాభం కూడా ఉంది. సుబ్బాయమ్మని నమ్మించగలిగితే లోకాన్ని నమ్మించినట్టే. ఖర్చులేని ప్రచారం కూడా. సుబ్బాయమ్మ నీ కాక ఎవరికి చెప్పుకుంటాను వదినా? నేను తల్లా తోడా నాకు అంటూ మొదలుపెట్టి మురళి డాక్టరీ చదవటానికి వెళ్ళటం, బిందువల్లో పడటము, పెళ్లి మాటల దాకా వచ్చాక బెడిసి కొట్టడం వరకు కొద్ది మార్పులతో చెప్పుకొచ్చింది. ఏం చెప్పమంటావు వదినా? ఓ సాంప్రదాయం చూడలేదు, డబ్బు దశకం ఇవ్వగలవా లేదా అని చూడలేదు. పిల్లాడి మనసుకు నచ్చిన పిల్ల కదా, చేసేద్దామనే ఉద్దేశంతోనే వెళ్ళాం. నాకా పిల్లవాటం ముందే నచ్చలేదు సుమి. అబ్బే, ఓ విషయం లేదు, ఓ వినయం లేదు, వందనం లేదు. బొత్తిగా బరితెగించిన పిల్ల. కట్టుకోబోయే వాడన్న గౌరవం అన్నా లేకుండా మా మురళిని ఎందుకో మా ఎదురుగానే నీ లెక్కేమిటన్నట్లు విదిలించి పారేసింది. ఇంత చూసినా వాడు ఇష్టపడ్డాడు, మనదేముంది అని అన్నాను. మీ తమ్ముడు కూడా అదే అన్నాడు. కానీ మా వాడి బుర్రే తిరిగింది. ఎర్రగా బుర్రగా ఉంటే సరికాదు, కట్టుదిట్టంగా పెరిగిన ఆడపిల్ల అయితే తప్ప పెళ్ళంగా రాణించదన్న సంగతి అప్పటికి మనసున నాటింది కామోసు. చేసుకోను పొమ్మని మమ్మల్ని తిప్పి పంపేశాడు. అప్పటినుంచి పెళ్ళంటే సరి చేదు తిన్నట్లు పెడతాడు ముఖం. ఎంత నచ్చ చెప్పినా ఆ పిల్లని మర్చిపోలేకపోతున్నాడు. చెప్పి ప్రాణం విసిగి ఊరుకున్నాం. ప్రేమో పాడో ఈ సుతారపు హొయలన్నీ మనమేనాడన్నా ఎరుగుదుమా పాడా? ఏ ముహూర్తాన వీడి కంట పడ్డదో ఆ మహాతల్లి. పచ్చగా ఉండాల్సిన వాడి బతుకుని బండలు చేసి మొదలుపెట్టింది. ఇది చాలక మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్లు ఈ పుకార్లొకటి. నిప్పు లేకుండానే పొగ పుట్టించేస్తున్నారు ఈ మాయదారి వాళ్ళు. నువ్వు నమ్ము నమ్మకపోవదునా? తింటున్నానే గాని ఈ వెదలతో మనసంతా క్షోభపడిపోయి తిన్నదంతా నీరైపోతుందనుకో అని చెబుతుంటే చివరన సహజంగానే బాధగా పలికిన కామేశ్వరమ్మ కంఠస్వరాన్ని పూర్తిగా బూటకమని కొట్టేయలేకపోయింది. కానీ ఎంతో విశేషమున్నదనుకున్నది. అంత చప్పచప్పగా తేలిపోవటంతో గొప్ప ఆశాభంగంతో పాటు సగం అపనమ్మకం కూడా మిగిలిపోయింది సుబ్బాయమ్మకి. ఆ అపనమ్మకం వదలకే విషయం చూసుకుని సమయం చూసుకుని ఇరుగు పొరుగు వాళ్ళకు కూడా విచారించింది. వచ్చిపోతూనే ఉంటాడు మరి. మీ మరదలిదంతా గుట్టు, అందరూ చెప్పుకునేదే గాని అంతకన్నా ఎక్కువ మాకు తెలీదు అన్నారు వాళ్ళును. కొత్త అంశమేమీ దొరకకపోవటంతో ఆకలి తీరని దానిలా కొత్త బోగట్ట ఏమన్నా
చిక్కుతుందేమోనని మురళి ప్రసక్తి వచ్చినప్పుడల్లా కెలుకుతూనే ఉంటోంది. అభ్యంగనం పూర్తయింది. మంగళ చిహ్నంగా వాకిట్లో సన్నాయిలు శ్రావ్యంగా మోగింది. తడియారని కురులు పూలుజడ వేసుకుని తేట కనులకు ఒత్తుగా కాటుక దిద్ది బుగ్గన చుక్క నుదుట కళ్యాణం బొట్టుతో వసంతలక్ష్మి పెళ్లి కూతురైంది. ఆకుపచ్చని పట్టుచీర అదే రంగు జాకెట్టు వేసుకుని మెడకు చెవులకు చేతులకు కెంపుల ఆభరణాలు ధరించి సిగ్గుతో నిగ్గుతేలిన బుగ్గలు, పులకరింపులో సన్నగా వణికే పెదవులు, ఆభరణాలలోని కెంపుల కాంతితో పోటీ పడుతుంటే లజ్జాభారంతో రెప్పలు వాలిన నేత్రాలు, నిమీలిత నేత్రాలు. పేరంటాళ్ల ఎదుట సోఫాలో ఒదిగి కూర్చున్న వసంతలక్ష్మి సార్థక నామధేయురాలు అనిపించింది అందరికీ. పసుపు దంచి పాటలు పాడి హారతిచ్చారు. ఆ తర్వాత ఒక్కరొక్కరుగా ముత్తైదువులు వసంతలక్ష్మిని ఆశీర్వదిస్తూ అక్షంతలు వేసి కామేశ్వరం అందించిన తాంబూలం అందుకుని వెళ్ళారు. అప్పటికి 4 తడవలు అక్షింతలు వేసిపోమ్మని భర్తని పిలుస్తోంది కామేశ్వరమ్మ. వాకిట్లో షామియానా బిగించే వాళ్ళకి సూచనలిస్తూ కేశవరావు గారు ఇదిగో అదిగో అనటమే గాని ఎంతకీ ఊడిపడలేదు. కామేశ్వరమ్మకి చిరాకొచ్చింది. రారేమిటండి మీరు చూస్తే ఏకంగా పెళ్ళయ్యాక దీవించేట్టున్నారే అని వీధి వరండాలోకి వెళ్ళి కేకలు పెడుతూ విసుక్కునేసరికి వస్తున్నా అంటూ అప్పుడు లోపలికొచ్చారు. రావటమైతే ఆదరాబాద్రాగా అక్షింతలు వేసి అయిందనిపించుకుని వెళ్దామనుకున్న పట్టుచీరలో నిండుగా తనంత ఎత్తు ఎదిగిపోయినట్లు కనిపిస్తున్న కుమార్తెను సంభ్రమంగా చూస్తూ అట్టే నిలబడిపోయారు కేశవరావు గారు. నిన్న మొన్నటి వరకు భుజాల మీద ఊగుతూ గారాబాలు కుడిచిన కూతురు ఒక్కసారిగా పెద్దరికమబ్బి ఒద్దికగా వంగి పాదాలు తాకుతుంటే గుండె నిండిన సంతోషానుభూతితో గొంతు మూగబోయి కుమార్తెల తల్లివై సకల ఐశ్వర్యాలతో పసుపు కుంకుమలతో నిండుగా 100 ఏళ్లు వర్ధిల్లు తల్లి అని మనస్సులోనే దీవించుకున్నారు. మురిసిపోతూ ఉండిపోవడానికి సమయమేది? 5 నిమిషాల్లోనే 2 మార్లు పిలుపులు. అయ్యగారు రావాలి అంటూ. బావుంది, ఎక్కడికొస్తే అక్కడే పాతుకుపోవటమేనా? కదలండి, వాళ్ళు కేకల మీద కేకలు పెడుతున్నారు అంటూ కామేశ్వరమ్మ అదిలింపు. పరిగెడుతున్నట్టే వెళ్ళిపోయారు కేశవరావు గారు. ఆడపిల్ల పెళ్ళంటే మాటలతో ఉందా? ఎన్ని పనులు, ఎంత చేసినా తరగని పనులు, ఎందరు చేసినా తెమలని పనులు. పెద్ద గుమాస్తాని దగ్గర బంధువుల్ని స్వయంగా ఆహ్వానించడానికి పై ఊర్లకి పంపారు. చిన్న గుమాస్తాని పెళ్లినాటికి కావలసిన అరిటాకులు, తమలపాకులు, కూరగాయలు ధరలు మాట్లాడి బయానా ఇచ్చి రావయ్యా అని పొద్దుటనగా తోటల దగ్గరికి పంపిస్తే ఇప్పటి వరకు పత్తాలేడు. ఇలాంటి పనులకి ఇంటి మనిషి ఉంటాడు కదా అని పెత్తండ్రి కొడుకు పార్వతీశం గారిని పనిమాలా పిలిపిస్తే ఆయన 1/2 గంట పనిచేస్తే 3/4 గంట విశ్రమిస్తున్నాడు. అమ్మడు, ఓ గ్లాసుడు మజ్జిగ ఇలా అందుకో అంటునో, ఒరే రాముడు నా కాళ్ళు కాసేపు పట్టరా నాయనా అంటునో మరిద్దరిని తన చుట్టూరా తిప్పుకుంటున్నాడు. తేరకపోయి పిలిపించాము అని లెంపలేసుకునేటట్టు. ఒక పక్క షామియానా పని పూర్తి కానేలేదు. గాడిపోయి తవ్వడానికి పనివాళ్ళు వచ్చేసి మరో పక్క తొందర చేశారు. ఎక్కడ తవ్వాలో ఏమిటో సుబ్బాయమ్మతో సంప్రదించి వాళ్ళని ఆవిడ కొదిలేసి యువతలకొచ్చాడో లేదో పాత్ర సామాన్లకని వెళ్ళిన పనికుర్రాడు మీరొచ్చి సంతకం పెడితేనే కానీ ఆ కొట్టువాళ్ళు ఇవ్వనన్నారండి అంటూ పుల్లయ్య వేమారం చేసుకొచ్చాడు. తప్పేదేమిటని ఆ పని ముగించుకొచ్చేసరికి అడితి నుంచి ఫోను, ఒకసారి అర్జెంటుగా వచ్చి వెళ్ళమని. బయట నుంచి వచ్చిన అలసటన్నా తీరకుండా అప్పటికప్పుడు మళ్ళీ వెళ్ళలేక 1 గంటలో వస్తానని వాళ్ళకి సమాధానం చెప్పి ఉస్సూరంటూ కూర్చుండిపోయారు కేశవరావు గారు. మూకుమ్ముడిగా వస్తున్న పనులతో అష్టావధానం చేస్తున్న ఆయన్ని చూసి అలవోకగా నవ్వారు పార్వతీశం గారు. అంతకుముందే 1/2 గజం గ్లాసుతో 1/2 లీటర్ కాఫీ పుచ్చుకొని అరుగు మీద దొర్లుతూ ఆపసోపాలు పడుతున్నారాయన. మురళి వచ్చుంటే నీకెంత హైరానా ఉండేది కాదురా అబ్బి అన్నాడు. నువ్వు మమ్మల్ని నమ్ముకున్నావు, నీ కర్మ అన్నట్టు బద్ధకంగా శరీరాన్ని మరో పక్కకు తిప్పుతూ. అప్పటి వరకు అయినా ఒక్కొక్క ఖర్చు జ్ఞాపకం తెచ్చుకుంటూ లెక్క రాస్తున్న కేశవరావు గారు అసహనంగా ఒకసారి తలెత్తి చూసి తిరిగి వంచుకున్నారు. గుర్తుకు రాకూడదని ఆశపడుతున్న కొద్దీ వీళ్ళందరికీ వాడి స్మరణే మాటిమాటికి. అవును అన్నాడు ముభావంగా. కొడుకొచ్చి భారం ఎత్తుకునేటంత అదృష్టమా తనకి? పెట్టి పుట్టాలి దేనికైనా. మనసు వికలమై పని ముందుకు సాగక పుస్తకం మూసి పరధ్యానంగా గతకాలపు పునరావృతాల ఆలోచనల్లోకి వెళ్ళిపోయారు కేశవరావు గారు. 7 ఏడాది క్రిందట మురళి దగ్గర నుంచి పిడుగులాంటి ఉత్తరం. నన్ను
సస్పెన్షన్లో పెట్టారు. కొంచెం డబ్బు అవసరమైంది, దయచేసి పంపగలరా అని. ఆఖరికి వాడి గతి ఈ కాడికి తేలిందా? కామేశ్వరమ్మ గగ్గోలెత్తిపోయింది. ఒక్కో అడుగులో శిఖరాగ్రాన్ని అధిరోహించే సమయంలో కాలు జారి కొంత కిందకు దిగజారినందుకే చింతిస్తుంటే అంతలో కాలి కింద రాయి తొలగి పూర్తిగా అగాధంలోకి పడిపోతున్న వాడిలా ఉందామె స్థితి. ఎప్పుడో ఉద్ధరిస్తాడు, ఏదో ఒరగబెడతారు అని పిల్లలని తప్పించిపోతారు. వాళ్ళు పుట్టి పెరిగే కొద్దీ కష్టాలు కన్నీళ్లే తప్ప వాళ్ల వల్ల ఒక్క పిసరు సుఖం లేదు. నిట్టూర్పు ఆగలేదు తనకి. అయినా అన్నింటికీ వాళ్లే పూర్తిగా కారకులు అనటానికి వీల్లేదు. ఇందులో స్వయంకృతాపరాధం మాత్రం లేదా? మనియార్డర్ చేయబోతే తనని వారించి పంపటం కాదు, మీరు వెళ్ళండి, ఈ గ్రహచారం ఎందుకు పట్టిందో కనుక్కురండి అన్నది కామేశ్వరమ్మ. పెద్ద సుస్తీపడి లేచిన దానిలా వడలిపోయిన ఆమెని చూస్తే జాలేసింది. అసలు మురళి ఆ కులం తక్కువ పిల్లని పెళ్లాడినప్పటి నుంచే పాపం భార్య అతిశయం ముప్పాతిక పాలు కరిగిపోయింది. కొడుకు ప్రసక్తి ఇంట్లో తేవడానికే భయపడుతోంది. మన అబ్బాయి అని లోపుగానే ష్ అంటుంది. ఆమెకే అనేమిటి, తనకు అదో విధమైన సంకోచం ఏర్పడిపోయింది. స్వంత కొడుకు విషయం మాట్లాడుకోవాలంటే గోడలకు చెవులుంటాయేమోనన్నట్టు రహస్యంగా గుసగుసలాడుకుంటున్నారు. కొడుకు మతభ్రష్టత లోకానికి వెల్లడైతే అది కూతురు జీవితానికి చెరుపు చేస్తుందన్న జడుపే అసంకల్పితంగా తమ గొంతుల్ని నొక్కేస్తోంది. మొదట్లో మురళి తమ ఇంటికి రావటానికి కూడా సహించకపోయేది కామేశ్వరమ్మ. అలాని మొహాన్నే రావద్దు అని చెప్పలేక సతమతమయ్యేది. దగ్గర చేరిన కొడుకుతో ముభావంగా ఉండిపోయేది. మురళి తిప్పలు మురళివి. తల్లి తండ్రి ఈ పెళ్లి వల్ల తనను ఎక్కడ వెలేసినట్టు ఎడం చేస్తారో అని అతని బెంగ. తల్లి ఉదాసీనం అతన్ని మరీ బేజారు చేసేది. అది వరకు ఎప్పుడో గాని రానివాడు ఇప్పుడు తల్లిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రతి పండక్కి పిలవకుండానే హాజరవుతున్నాడు. మధ్య మధ్యలో చూడాలనిపించిందంటూ సెలవు పట్టి మరీ దిగిపోతున్నాడు. వాడు హఠాత్తుగా రావటం మానుకుంటే మాత్రం అందరికీ అనుమానం రాదా? మామూలుగానే వస్తూ పోతూ ఉండని. అయినా వాడు మాత్రం ఏం చేస్తాడు? పరిస్థితులు అలా వచ్చినాయి అంటూ తను నచ్చు చెప్పగా అవుననిపించి కాబోలు సమాధాన పడ్డది కొన్నాళ్లకు. అవన్నీ కాక ఎంత కాదనుకున్నా కడుపు తీపి మాత్రం ఎక్కడికి పోతుంది? కాగా హెచ్చరించాల్సిన అవసరం లేకుండానే మురళి కూడా తర్వాత అర్థం చేసుకున్నాడు. తాను సాంఘికమైన కట్టుబాట్లని అతిక్రమించినవాడు. సాంప్రదాయాలు పూర్వాచారాలు పట్టుకు వేలాడుతున్న పెద్దలు తను చేసిన సమాజ వ్యతిరేకమైన పనిని ఆమోదించరు. వారు కన్నెర్ర కట్టుబాటు యొక్క గిరి దాటి వచ్చిన తనని ఏమీ చేయలేకపోవచ్చును. కానీ ఇంకా ఆ కట్టడిలోనే మసులుతున్న తన కుటుంబానికి అది చేటుతేక మానదు. పరువు ప్రతిష్టల మాట అటుంచి ముఖ్యంగా తన మతభ్రష్టత వల్ల చెల్లెలు వివాహానికి గొప్ప ఆటంకం అవుతుందని గ్రహించుకున్నాక మురళి కృంగి ఉన్నవాడు మరీ ముడుచుకుపోయాడు. చేతులు కాలాక విచారించినందువల్ల ప్రయోజనమేముంది? ప్రస్తుత కర్తవ్యం ఆలోచించాలి గాని అని తను ఓదార్చిన మీదట తెప్పరిల్లుకొని తన జాగ్రత్తలు తను తీసుకున్నాడు. ప్రయత్నించి దూరంగా ఇతర రాష్ట్రానికి బదిలీ చేయించుకున్నాడు. తరచూ రావటం తగ్గించేశాడు. వచ్చిన తన అవసరం తలపెట్టిన వారితోనే ఉపకారం పొందవలసి వచ్చిన వాడిలా బిడియంగా పరాయిగా మేసులుతున్నాడు. పెళ్ళెప్పుడయ్యా అని అలవాటుగా పరామర్శించే వాళ్ళని మజ్డూలా పోజు పెట్టి ఈ జన్మకి ఆ కోరిక లేదు అంటూ ఓ వెర్రినవ్వు నవ్వి తాను చెప్తున్న భగ్నప్రేమ తాలూకు కథకు అతికేలా చూసుకుంటున్నాడు. కనీసం ఉత్తరాల్లో కూడా నేను క్షేమం అని రాస్తాడే తప్ప మేము క్షేమం అని రాయడు. అతను వచ్చినప్పుడల్లా ఇంట్లో వాళ్ళందరూ వారి సంగతులేమీ కదల్చరు. పోనీ నోరు విప్పి ఏరా అని అతను చెప్పబోడు. పసితన మొదలని కుతూహలంతో వసంతలక్ష్మి అప్పుడప్పుడు రహస్యంగా అన్నగారికి తను చూడని వదినగారిని గురించి ఇలా ఉంటారు అలా ఉంటారు అని మనసులోనే ఊహించుకుని సరదా పడుతుండే. అన్నపిల్లల గురించి అడుగుతూ ఉంటుంది. నోర్ముయ్ అని కూతుర్ని కసిరినా చెవులు రిక్కించి వింటూనే ఉండేది కామేశ్వరి. కొడుకు ఏం చెప్తాడో అని తను ఒకటే కనిపెట్టాడు. నవ్వుతూ ఉన్నవాడు ఒక్క మాటు మంచుగడ్డ తాకించినట్టు బిగుసుకుపోయి సరిగ్గా రాని పాఠాన్ని మధ్య మధ్య ఒకరు అందిస్తుంటే ఎలాగో అప్పచెప్పి అయిందనిపించుకున్నట్టు వసంతలక్ష్మి అవునా అంటే అవునవును అంటూ ఆలతో రెండు ముక్కలు చెప్పి ఆగిపోతూ ఆపేసేవాడు మురళి తన వారి ఊసులు. ఆ వాలకం చూస్తే
వాడా సంసారంలో సుఖపట్టం లేదని అనిపించేది తనకి. వాడంతట వాడు తన కష్టసుఖాలు చెప్పడు, తాము అడగరు. ఇక వాడి కాపురం ఎలా ఉండింది తమకు తెలిసే ఆస్కారం ఎక్కడా? ఒకే ఒక్కసారి తనతో తప్ప తన వారితోటి అనుబంధం పెంచుకోవటం మాకు నిషిద్ధం అన్న వైనం విస్మరించి పెద్ద కొడుకు పుట్టినప్పుడు అచ్చం నా పోలికేనమ్మా, ఆ కళ్ళు ముక్కు ఆ నుదురు అన్నీ నన్ను ఫోటో దింపినట్టుగానే ఉంటాడు అంటూ పుత్రోత్సాహంతో తల్లికి చెప్పుకుపోతూ, ఒక్కసారి అమ్మ మీరు వచ్చి చూసిపోకూడదా అన్నాడు తండ్రితో. వంశోద్ధారకుడు ఉద్భవించాడు. క్షేత్రం ఏదైనా గాని అది తన వంశ బీజాంకురమే. క్షణం హృదయం స్పందించిన మాట వాస్తవం. చూసి రావాలి అన్న కోరికతో గుండె గుబగుబలాడటము నిజమే. ఆ మాటే పైకన్నాడు. ఏ యాత్ర వంకనో ఒకసారి వెళ్తే ఏం, ఎవరికి తెలుస్తుంది అని. మనమడు కలిగాడన్న వార్త ఎంత సంతోషం కలిగిస్తున్నా ఈ సూచనకి మాత్రం ససేమిరా అన్నది కామేశ్వరి. మీరేం మాట్లాడుతున్నారో మీకు తెలుస్తోందా? పెదవి దాటితే పృథివి దాటుతుందని నోట్లో మాట బయటికి రానివ్వటానికి నేను వెనుకాడుతుంటే మీరెంత ధైర్యంగా రాకపోక కూడా కొనసాగిస్తామంటున్నారు? చాలు చాలు అని తనని కోప్పడింది. లోకం సంగతి మీకేం తెలుసండి? మామూలు కళ్ళతో వాళ్ళ పని చూసుకుంటూనే ఎక్స్రే కళ్ళతో ఇతరుల్ని కనిపెడుతూ ఉంటారు అని అనుభవంగా హెచ్చరించింది. ఇంత జాగ్రత్తగా ఉంటుంటేనే పూర్తిగా తెలియకపోయినా చూచాయగా ఆనవాలు కడుతున్నారు. ఇక మనం కళ్ళు మూసుకుని ఎవరూ చూడటం లేదనుకుని పాలు తాగితే ఈ తెరచాటు కూడా పోయి బట్ట బయలవుతుంది అని భయపెట్టింది. తన మాటలకి కొడుకు చిన్నమొహం చేసుకుంటే, ఒరే నాయనా, నాకు మాత్రం ఆపేక్ష లేదనుకున్నావురా? ఇదే నీ పెళ్ళి సరైందై ఆ కోడలే కన్నట్టయితే ఊరంతా పంచదార చిలకలు పంచిపెట్టుకునేదాన్ని. ఏం చేస్తాం? నీ బతుకు అట్టా బుగ్గైంది. నా కర్మిట్లా కాలింది. ఇంట్లో ఒకడు భ్రష్టుడైతే ఆ మచ్చ ఆ కుటుంబంలో అందరికీ అంటించడం లోకరివాజు. నీ పాపం మాకు అంటుకుంది. నీతో పాటు మేము కులం చెడినట్టే. అది దాచుకోవాలి, తప్పదు. ఎందుకంటావేమో, ఇంకా మా యదాన ఇదొకటి ఉంది. నువ్వు ఎవరిని కట్టుకున్నావో తెలిస్తే దీన్ని కులం గోత్రం ఉన్న వాడెవడు చేసుకోడు. దీని బతుకు నీ బతుకులాగే అధ్వాన్నమవుతుంది. జీవితాంతం మాకు పడి ఏడుస్తుందది. అందుకనిరా నేనింత గట్టిగా మాట్లాడాల్సి వస్తోంది అంటూ కళ్ళొత్తుకుంటూ సమాధానం చెప్పుకుంది. అంతే. మురళి మరెన్నడూ పిలిచే సాహసం చేయలేదు. 2 ఏళ్ల తర్వాత రెండో వాడు పుట్టాడు. ఆ కబురు చెప్పి, అమ్మ పెద్దాడు కబుర్లు ఏం కొట్టిపోస్తున్నాడని అంటూ ఆశగా తల్లి వంక చూశాడు. బింకం బెదరనివ్వలేదు తల్లి. అట్లాంటి కామేశ్వరమ్మ నేటికి ఆ బిగింపంతా సడలించేసి సంధికి ఒప్పుకుంటున్నట్టు వెళ్ళి రమ్ముంటోంది. పరిస్థితుల ప్రభావం అంటే ఇదే. బయలుదేరక తప్పింది కాదు. వెళ్ళేది కొడుకింటికైనా ఏదో తప్పు పని చేయబోయేటప్పుడు ఉండే బెరుకు లోపల. ఎవరొచ్చి అడిగినా పని మీద ఏ ఊరో వెళ్లారని చెప్పమంటోంది కామేశ్వరి కూతురితో, ముందు జాగ్రత్త కోసం. అంత దొంగ బ్రతుకైపోయింది తమది. తను వెళ్ళేసరికి కొడుకు కానీ కోడలు కానీ బలవంతాన అంటగట్టితే ఏం? కొడుకు భార్యని కోడలవక తప్పదు కదా. సోఫియా కానీ లేరు. పొద్దుటాల్నే పట్నం వెళ్ళారు. మాపటికి 2 ఆటలు చూసుకొని ఆఖరి బస్సులో వస్తారు అని తనకి సమాచారం అందించింది ముసల్ది, ఆ ఇంట్లో పని మనిషంత. ఎవరు బాబు తమరు అని ప్రశ్నించి డాక్టర్ గారు తండ్రిగా తెలుసుకుని లోపలికొచ్చి కూకోండి అని ఏం చెయ్యటమా అని సంకటంలో పడిపోయిన తనని ఆహ్వానించింది ఆ పుణ్యాన. పిల్లలిద్దరినీ చూస్తుండమని ఇల్లు దానికి అప్పగించి వెళ్ళారట. చేసేదేముంది, దాని వెనకే గుమ్మం ముందు మెట్లెక్కి ఇంట్లోకి వెళ్ళాడు. ఇల్లా అది బందుల దొడ్డిలా ఉంది. తుఫాను తర్వాత తోటలా ఉంది. విద్యార్థుల అలజడి అనంతరం మెయిన్ బజార్లా ఉంది. ముందు గది డ్రాయింగ్ రూమ్గా వాడేది అయ్యుంటుంది. అక్కడున్న ఫర్నిచరు, డెకరేషన్ పీసెస్ గట్రా అన్నీ ఖరీదుగానే కనబడుతున్నాయి. కానీ పటాటోపంగా కనిపించాయి తప్పితే అందుకు కావలసిన జాగ్రత్త, నేర్పు, ప్రయత్నము ఉన్నట్టు లేదు. ఏ ఒక్కటి ఉండాల్సిన స్థానంలో లేదు. తిరగబడినవి కొన్ని, విరిగినవి కొన్ని, ఆ స్థితికి ఎంతో దూరం లేనివి కొన్ని. అన్నింటి మీద అరంగుళం మందాన దుమ్ము. రేడియో మీద ఒలిచిన బత్తాయి తొక్కలు, అస్తవ్యస్తంగా పడేసిన టీపాయ్ మీద టీ మరకలు, గది నిండా చిందరవందరగా సిగరెట్ పీకలు. ఆ గది శుభ్రం చేసి ఆ వస్తువుల్ని క్రమంలో అమర్చినట్లయితే అందంగా హుందాగా వెలిగిపోయుండేది. ఆ క్రమం లేకపోవటాన
గలీజ్గా అధ్వాన్నంగా ఉంది. చిరాగ్గానే అనిపిస్తున్నా ఎంతసేపని నిలబడగలడు? మునివేళ్లతో సోఫాలో ఉన్న మాసిన బట్టలు అవతలకు నెట్టి కూర్చోబోతూ పిల్లలేరి అని అడిగాడు. తననే పట్టి పట్టి చూస్తున్న ఆ ముసల్ది దొడ్లో ఆడుకుంటున్నారు, తీసుకొస్తానుండండి అంటూ వెళ్ళి రెండో క్షణంలో దాదాపుగా ఈడ్చుకొచ్చింది ఆ ఇద్దరిని. మట్టి కొట్టుకుని పోయున్నారు ఇద్దరు. నూలు పోగులేదు ఒంటిన. తలంటి ఎన్నాళ్లైందో జుట్టు అట్టలు కట్టింది. విలువైనవైనా సవ్యంగా సర్ది జాగ్రత్తగా ఉంచుకునే శ్రద్ధ లోపించడం వల్ల ఆ ఇంట్లో వస్తువులు ఎలా శిథిలావస్థకు వస్తున్నాయో అలాగే కనుముక్కు తీరు చక్కగానే ఉన్నా సరైన ఆలనా పాలనా లేక అలగా జాతి పిల్లల్లా వెలవెలపోతున్నారు వాళ్ళు. పెద్దవాడిది పచ్చటి ఛాయ, నల్లగా ఉంగరాలు తిరిగిన జుట్టు, లక్కపిడతలాంటి బుల్లి నోరు, కొంచెం పొడుగ్గా ఉండే ముక్కు. చిన్నప్పుడు మురళి సరిగ్గా ఇలాగే ఉండేవాడు. చూడగానే వీడు నా వారసుడు అనిపించింది. వాత్సల్యం నిగ్రహించుకోలేక అమాంతం రెండు చేతులా ఎత్తి సందిట చేర్చుకున్నాడు. క్షణం బిత్తరపోయి మొహంలోకి తేరిపారా చూసి కొత్త మొహం అనిపించి కాబోలు విదిలించుకుంటూ గిలగిల్లాడి కిందికి జారాడువాడు. రెండవవాడు తల్లి పోలిక, నలుపే గాని పుష్టిగా ఆరోగ్యంగా ఉండి చురుకు కళ్ళతో ఉలుకు పలుకు లేకుండా చూస్తున్నాడు తనని. వాళ్ళనలా బయట వదిలేయటమేనా? ఎలా దుమ్ములో పొరలాడారో చూడు, వెళ్ళి నీళ్లు పోసి తీసుకురా అని మందలించేటప్పటికీ పట్టుకుంటే ఆగరయ్యా, ఏం చేసేది అంటూ గొణిగి మొత్తానికి ఒళ్ళు కడిగి తీసుకొచ్చింది. దగ్గర కూర్చోబెట్టుకొని ఆడించుకోసాగింది. తనట్లా పేపర్ పుచ్చుకొని ఆ సోఫాలోనే జార్లగిలబడ్డాడు. ఆ ముసల్ది వాగుడుకాయ. వాళ్ళకి తన మాట తెలిసిన వాణ్ణి కనబడ్డ ఉత్సాహానికి పెద్దతనం చాదస్తం తోడై దాని వాగుడు తనకి ఊపిరొచ్చింది. తన దృష్టి పేపర్ మీద నిలవనిచ్చింది కాదది. ఏదేదో చెప్తూనే ఉంది. చెదురుమదురుగా ఏవో అడుగుతూ ఊకొడుతూ వింటున్నాడు. దాని వెనక నాన్న వాళ్ళెవరూ లేరట. అనాథ పక్షి అయిన తనని ఈ ప్రాంతాన భాష వేరవటాన ఇబ్బంది అవుతుందని క్రితంలో ఉండి వచ్చేసిన ఊరు నుంచి తీసుకొచ్చుకున్నారట. పిల్లలిద్దరికీ దాని దగ్గర చేరిక ఎక్కువట. 3 ఏళ్ల బట్టి ఇంట్లో మనిషిలా కలిసిపోయిందట. నెల్లాళ్ల కిందట పులకరం వచ్చి వారం రోజుల పాటు పడక పెట్టిందట. అప్పటినుంచి ఇదివరకటిలా పని చెయ్యలేకపోతున్నదట. ఓపిక తగ్గేసరికి అమ్మగారికి తన మీద అనుగ్రహం తప్పిందట. మొన్న ఆమెగారు అన్నగారు వచ్చినప్పుడు, ఇక పిల్లని చూసి పంపించరా అన్నయ్య, ఈ ముసల్దాన్ని దాని ఊరికి తోలేస్తాను అని చెప్తోందట. చూడండి బాబయ్య, కాని దేశం రమ్మనంగానే వచ్చాను. 3 ఏళ్ల బట్టి నా రెక్కలు ఆరివే అన్నట్టు చాకరీ చేశాను. బిడ్డల్ని కనడం వరకే ఆ అమ్మ వంతైంది గాని ఆ చెయ్యి ఈ చెయ్యి అనకుండా ఎత్తిపోసింది నేను. ఎచ్చనా పుచ్చనా వస్తే నిద్ర కాచి సేవ చేసింది నేను. పాలు నేను పట్టాను, గోరుముద్దలు నా చేత్తో తినిపించాను. వీళ్ళని ఇంతవాళ్ళని నేను చేసింది. అవన్నీ మర్చిపోయి కాస్త జబ్బుపడి 4 రోజులు కొంచెం పనికి జంకేసరికి నన్ను తగలేస్తానంటోంది ఆయమ్మ. సుస్థి చేసిన మడిసి నీరసపడదా? కొన్నాళ్లు పోతే పుంజుకోదా? న్యాయమేనా ఇది? చెప్పండి బాబు అంటూ తనకొచ్చిన కష్టాన్ని మొరపెట్టుకుంది. దానికి జరిగే అన్యాయం గురించి తనకు విచారం కలగలేదు. తన కుతూహలమల్లా సోఫియా అన్నగారి సంగతే. అన్నగారు వస్తుంటాడా ఏమిటి ఎక్కువగా అని అడిగేసరికి అసలే సోఫియా మీద అక్కసుగా ఉన్నదయ్యే. ఇన్నేళ్ల బట్టి ఇటుకేసి తొంగైనా చూడని మమ్మల్ని అమ్మగారంటే పడని వాళ్లలో జమ కట్టినట్టుంది. ఇచ్చినట్టు కీ ఇచ్చినట్టు అది ఇంటికొట్టు తాలూకు ఇన్ఫర్మేషన్ అంతా చెప్పటం ప్రారంభించింది. తనకైన వారి మీద తనకే చాడీలు చెప్పబోవటం దానిది సాహసమే. దానికి అవకాశం అర్హత ఇవ్వటం నిజానికి తనది హేయమైన పనే. కానీ ఏదో తెలుసుకోవాలన్న తొందరలో క్యూరియాసిటీతో చెబితే చెప్పని అన్న భావం. అది చెప్పేవన్నీ తనను నిర్లిప్తుడిగా వినవలసి వచ్చింది. ఒక ఇంటి చరిత్ర ఆ ఇంట్లో పనిచేసే పని మనిషికి తెలిసినంత క్షుణ్ణంగా మరెవరికీ తెలీదు. అతిశయోక్తులు అనిపించినవి కొన్ని వదిలేసినా మొత్తం మీద అది చెప్పిన దాంట్లో తనకు బోధపడిన సారాంశం ఇది. మురళి సోఫియాల మధ్య ఈషన్ మాత్రం అవగాహన సామరస్యము లేవు. వారిరువురి దాంపత్యము మార్జాల దాంపత్యంలా సాగుతోంది. ఒకరంటే ఒకరికి క్షణం పడదు. ప్రతి చిన్నదానికి కీచులాడుకుంటూ ఆఖరికి తిండి విషయంలో కూడా వాదనలు వేసుకుంటూ ఉంటారు. సోఫియాకి ఆడంబరం జాస్తి, సుఖలాలస అనంతం. భర్తని తన వాంఛితాలు నెరవేర్చే పనిముట్టుగా ఎంచుకుంది.
నేను కోరిందలా తీర్చటమే మీ బాధ్యత అంటుంది. కాదంటే కొట్లాడుతుంది. ఆవిడకు బాసట ఆ అన్న. మురళి మాట ఏ కోసాన సాగనివ్వరు వాళ్ళు. ప్రతి ఘర్షణ చివరన వాళ్ళ నోటిదాటికి గెలవలేక చేతులెత్తేస్తాడు మురళి. వారి పోరు భరించలేక శక్తికి మించిన బరువే ఎత్తుకుంటుంటాడు. ఇంకా సోఫియా సంతృప్తి పడదు. ఉంటున్న ఊరు దగ్గర నుంచి ఆమెకు అసంతృప్తే. ఏ సరదా కాలక్షేపం లేని గొడ్డూరు అని తిట్టిపోస్తుంటుంది. ఓ చలి చెప్పనా లేదు, ఓ అచ్చటా ముచ్చటా తీరదు. ఈ అడవిలో నా బ్రతుకు వ్యర్థమైపోతోందని వాపోతుంది. రభస చేసి రచ్చ చేసి నెలకి 2-3 సార్లు మొగుణ్ణి సిటీకి బయలుదేరదీస్తుంది. అక్కడున్న 2 రోజులు జామ్ అంటూ జాలీగా ఎంజాయ్ చేసి ఉన్నది కాస్త వదిలించుకొని తిరుగుముఖం పడతారు. ఇంటికొచ్చాక రుసరుసలు మళ్ళీ మొదలే. పాడుకొంప, వెదవ పిల్లలు, ముష్టి ఉద్యోగం, ప్రయోజకత్వం లేని మొగుడు అంటూ బిడ్డల ఆలనా పాలనా పట్టించుకోదు. సంసారం స్థితిగతులు ఏమవుతున్నాయో అనే గమనింపు లేదు. కట్టుకున్న వాణ్ణి శాంతిగా సుఖంగా నిలవనివ్వదు. ఇల్లు తీర్చిదిద్దుకుందామన్న ధ్యాస లేదు. ఎంతసేపు స్వసుఖం, తన విలాసాలు, వినోదాలు, స్వార్థము ఇదట సంగతి. అనుకూలవతి అయిన ఇల్లాలు మగవాడికి వరమే. అందుకు నోచుకోని వాడికి గృహసౌఖ్యం కొరత ఒక్కటే కాదు, శరీరంలో చురుకుదానాన్ని ప్రవహింపచేసే భాగమేదో పాడైపోయినట్టు జీవితం ఉత్సాహరహితంగా నిస్సారంగా గానుగకు కట్టిన ఎద్దువలే యాంత్రికమవుతుంది. ఆ దురదృష్టవంతుడు తన తనయుడే కావటం తమది అంతకు మించిన దురదృష్టమే. మనసు బరువుగా తోచి దీర్ఘంగా నిట్టూర్చాడు తను. ఈ మధ్యన అయ్యగారి ఉద్యోగమేదో చిక్కుల్లో పడ్డట్టుంది బాబు. ఈ ఇల్లు కూడా ఖాళీ చేసేయమన్నారంట. ఇంట్లో రోజంతా కయ్యమే. ఊరంతా కూడా ఆ గబ్బుగా ఏందో చెప్పుకుంటున్నారు అంటూ ఏదో ఏమిటో చెప్పటమా మానటమా అనే సందిగ్ధంలో పడి ఆగింది ముసల్ది. చెప్పమని తను ప్రోత్సహిస్తే చెప్పేదే కానీ కోడలి గత్తరతనం, దాని ద్వారా వినగలిగిన తను కొడుకు పరాభవం సంగతి వినటానికి అవమానం అనిపించి ముభావంగా మౌనం వహించాడు. అది మిన్నకుండిపోయింది. చీకటి పడింది. కలత నిండిన తనకు ఆకలి దప్పుల మాట గుర్తుకు రాలేదు. కానీ మాటల్లో పడిన ముసల్ది అతిథి మర్యాద మరవలేదు. నా వంట తింటారా అయ్యా? పోనీ టీ పెట్టమంటారా? గుడ్లున్నాయి, ఆమ్లెట్ వేయమంటారా అని అడిగింది నమ్రతగా. హతోస్మి, టీ తాగటానికి అభ్యంతరం లేదు కానీ ఆపద్ధర్మంగా ఆచారం మాట మర్చిపోయినా మహా ఎడ్డిగా ఉన్న దాని చేత్తో ఏం పుచ్చుకున్నా బయటికే వచ్చేసేటట్టుంది కానీ లోపలికి వెళ్ళేట్టు లేదు. నా కోసం శ్రమపడకు అంటూ మంచిగా దాని ఆతిథ్యం తిరస్కరించాడు. పిల్లల కోసమని తను తెచ్చిన పళ్ళు స్వీట్సు ఉన్నాయి. అవే 2 నోట్లో వేసుకొని బావి నీళ్లు చేదెడు తోడుకొని తిన్న శాస్త్రం ఆ పూటకు అవచేసుకొని మళ్ళీ ఆ సోఫాని ఆశ్రయించాడు. వంట ఇంట్లో అన్నాలు తింటూ పిల్లలు చేసే అల్లరి, ముసల్దాని సణుగుడుల మధ్య ఎప్పుడు కునుకు పట్టిందో తెలీదు. మురళి నాన్న అంటూ లేపే వరకు మెలకువ రాలేదు. తను లేవటమైతే లేచాడు కానీ ఏదో సాధారణ పరామర్శలు తప్ప అర్ధరాత్రి కూడా మించడం వల్ల తమ మధ్యన సంభాషణ అప్పుడంతగా పెరగలేదు. అయితే తన రాకకు మురళే కాక సోఫియా కూడా సంతోషించింది మాత్రం తెలిసింది తనకి. తను సోఫాలోని నిద్రపోయినందుకు ఎంతో నొచ్చుకున్నది. హడావిడి పడుతూ నవార్ మంచం వాల్చి పరుపు వేసింది. తెల్లటి ఇస్త్రీ దుప్పట్టి పరిచి ఫ్యాన్ స్విచ్ నొక్కింది. ఇలా వచ్చి పడుకోండి అంటూ వినయం కురిపించింది. తను బెట్టుపోలేదు. పక్క కుదిరిన ఆ సోఫాకి స్వస్తి పలికి మిగతా రాత్రి హాయిగా నిద్రపోయాడు. తను మళ్ళీ కళ్ళు విప్పేసరికి ఎదురుగుండా గోడ మీద వాల్ క్లాక్ 7:30 గంటలు చూపిస్తోంది. అబ్బా, ఎంత ఆలస్యమైందో! ఇంట్లో అయితే ఈ పాటికి స్నానం సంధ్య కూడా ముగించుకునుండేవాడు. తనకి అరచేతిలో శ్రీరామ చుట్టుకొని లేవబోతూ ఏ దేవుడి ఫోటో అన్నా కనబడుతుందేమోనని చుట్టూ చూశాడు. గడియారం పైన వేలాడుతున్న యేసుక్రీస్తు పటం తప్ప మరేం అగుపించలేదు. యేసు అవని, వెంకన్న అవని, తులసికోట గాని, ముల్లా గోరీ గాని, చెట్టు అవని, పుట్టావని, అమ్మ అవని, బాబా అవని, దేవుడు అనంగనే ఎవరిలో ఏ మహిముందో లెమ్మని ఓ నమస్కారం విసిరేసే సగటు హిందువు మనస్తత్వమే తనదీను. ఆ పటం కేసి మొహం చేసి ఓ క్షణం వినమ్రతగా కళ్ళు మూసుకొని లేచాడు. తీరా చూస్తే తను లేవటమే జాగు అయిందన్న ఊహ అబద్ధమైంది. తను తప్ప ఇంకెవ్వరూ మేలుకున్నట్టు లేరు ఆ ఇంట్లో. ముసల్ది మటుకు వంటింట్లో పని చక్కబెడుతున్నట్లుంది. గిన్నెల చప్పుడవుతోంది. వీధి తలుపు తెరుచుకొని అరుగు మీదకి వెళ్ళి నించున్నాడు.
ఊడ్చి కల్లాపి చల్లిన వాకిలి హిందువంత చిహ్నమైన ముగ్గు లేకపోవటాన విధవరాలి నుదురులా బోసిపోతోంది. ఈ ఉపమానంలో ఉన్న అపశబ్దం మనసును తాకటంతో కలవరపడి తిరిగి లోపలికొచ్చేశాడు. నిద్ర లేచిన దగ్గర నుంచి కాలకృత్యాలు తీర్చుకోవాల్సిన తొందర ఒకటి ఉంది కదా. అదృష్టవశాత్తు మురళి వాళ్ళు పడుకున్న గది ఓ పక్కగా ఉండి వంట ఇంట్లోకి వెళ్ళాలంటే హాల్లోంచి నేరుగా వెళ్లే వీలుంది. వంటిల్లు కూడా ముందు గదికి దీటుగానే ఉన్నదనటం పొరపాటు, అంతకన్నా ఘోరంగా ఉందనటం సబబు. డైనింగ్ టేబుల్ నిండా ఎంగిలి పళ్ళాలు, వాటి కింద మీద ఎండిపోయిన మెతుకులు, తొక్కలు, వాట్ల నిండా పుట్టెడు చీమలు, తూము దగ్గర గుడ్ల తాలూకు గుల్లలు, మసిబారిన గోడలు, మకిలిగా ఉన్న పాత్రలు, రోతగా ఉన్న నేల కంపరమెత్తిపోతోంది నిజంగా. ఇల్లు ఈ మట్టునే ఉంది. అమ్మగారు లేచేసరికి సిద్ధం చేసి ఉంచుకుంటే తిడతారట. ఉదయ పలహారం తయారు చేసే హడావిడిలో ఉంది ముసల్ది. పరిశుభ్రతకి అలవాటు పడిన తను అడుగడుగున ముందు కడిగేయకుండా వెగటు పుట్టేలా అడ్డుపడుతున్న అశుభ్రతని సాధ్యమైనంత వరకు అంటకుండా జాగ్రత్త పడుతూ, కొంత చూడకుండా భరిస్తూ మొత్తానికి అనుష్ఠానాలన్నీ తీర్చుకున్నాడు. మళ్ళీ వీధి అరుగు మీదకి వచ్చేశాడు. ముసల్ది పడక కుర్చీ ఒకటి తెచ్చివేసి వెళ్ళింది. ఇంటికంటే గుడిపదలమన్నట్లు, ఇంట్లో కంటే ఇక్కడే మెరుగన్నట్లు అనిపించి రిలీఫ్ ఇచ్చింది. స్నానం కాగానే సంధ్యవార్చటం తనకి ఈనాటి అలవాటు కాదు. అయితే అనుకూలంగాని సమయాల్లో, ముఖ్యంగా పై ఊరు వెళ్ళినప్పుడు పట్టుబట్టో పంచపాత్ర లాంటివి అమరవచ్చును, అమరకపోవచ్చును కనుక అలాంటప్పుడు ఆ తతంగానికి స్వస్తి చెప్పేస్తాడు. కానీ భగవంతుణ్ణి మనసులో స్మరించుకోవటంలో ఏ అడ్డంకి ఉండదు కాబట్టి కళ్ళు మూసి ప్రశాంతంగా ధ్యానంలో పడిపోయాడు తను. కథ కొనసాగుతుంది.